జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాలా అలీ. నా పేరు జాహిద్ అలీ. ఫ్రెండ్స్, ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ ఏదైతే ఆర్మీ జీడీ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ అండ్ క్లర్క్ ఉమెన్ పోలీస్కి అడ్మిట్ కార్డు విడుదలైపోయినాయి. ఎలా డౌన్లోడ్ చేయాలి మీ మొబైల్ ఫోన్లో అనేది నేను సింపుల్గా ఈ వీడియోలో చూపిస్తా. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు గూగుల్లో కానీ క్రోమ్లో కానీ వచ్చేసి ఇండియన్ ఆర్మీ అని సెర్చ్ చేయండి. ఏం సెర్చ్ చేయండి? ఇండియన్ ఆర్మీ అని సెర్చ్ చేయండి. ఇండియన్ ఆర్మీ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే మీకు పైన కనబడుతుందో జాయిన్ ఇండియన్ ఆర్మీ అని, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డౌన్లోడ్ ఈ అడ్మిట్ కార్డ్ అని వస్తుంది. సింపుల్గా దీనిపైన క్లిక్ చేసేయండి. బట్ ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకోండి. మనకి ఏమున్నాయంటే చూసుకోండి, ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఎవరికి అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తాయి, ఏ టైంలో రిలీజ్ అయితే, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటే ఎప్పుడు అడ్మిట్ కార్డ్ వస్తాయి డీటెయిల్గా ఇచ్చాడు. చూసుకోండి. ఇది మనకు పైన అవసరం లేదు, ఇది ఆల్రెడీ ఆర్మీ వాళ్ళకి. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ ట్రేడ్స్మెన్ వాళ్ళకు ఎవరికైతే జూన్ 1న 2న ఎగ్జామ్ ఉందో వీళ్ళకు అడ్మిట్ కార్డ్ వచ్చేసి 18th మే అంటే నిన్న ఈవినింగ్ రిలీజ్ అయిపోయింది. ఎవరైతే అగ్నివీర్ జనరల్ డ్యూటీ, ట్రేడ్స్మెన్, అగ్నివీర్ టెక్నికల్ ఎవరికైతే ఎగ్జామ్ 3-4 జూన్కు ఉందో వీళ్ళకు ఈరోజు సాయంత్రం వీళ్ళకి అడ్మిట్ కార్డు విడుదలవుతాయి. ఎవరితో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ ట్రేడ్స్మెన్ అండ్ అగ్నివీర్ టెక్ ఎవరితో టెక్నికల్గా అప్లై చేస్తున్నారో ఎవరికైతే ఎగ్జామ్ 5 నుండి 8 మధ్యలో ఉందో వీళ్లకు రేపు ఈవినింగ్ అడ్మిట్ కార్డు విడుదలైతే 6 PM ఇది. తర్వాత రిమైనింగ్ కేటగిరీస్ చూసుకోండి. ఎవరితో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ ట్రేడ్స్మెన్ అండ్ టెక్నికల్ అండ్ అగ్నివీర్ జీడీ ఉమెన్ మిలిటరీ పోలీస్, అగ్నివీర్ క్లర్క్ అండ్ షాప్ కీపర్ వీళ్ళకి ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు ఉంటుందంటే 9/10/12/2026 ఉంటుంది. వీళ్ళకి అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుందంటే 21st మే ఈవినింగ్ అడ్మిట్ కార్డ్ రావడం జరుగుతుంది. ఎవరికైతే మిగతా అగ్నివీర్స్ ఉన్నారో, తర్వాత ఉమెన్ మిలిటరీ పోలీస్ ఉన్నారో, అగ్నివీర్ క్లర్క్ అండ్ టెక్నికల్ ఉన్నారు. ఇప్పుడు ఎవరికైనా చూసుకోండి, అడ్మిట్ కార్డ్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు స్టెప్ వైజ్గా చూపిస్తా. ఇక్కడ డౌన్లోడ్ కంప్యూటర్ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డ్ అని ఇక్కడ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ రోల్ నెంబర్ ఏముంటుందంటే, మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీకు పైన ఒక నంబర్ కనబడుతుంది. ఆ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇదైతే రోల్ నెంబర్ ఉంటుందో, మీరు ఏ ఆర్ఓకి అప్లై చేసినారో ఆ ఏఆర్ఓ రోల్ నెంబర్ మీకు పైన అప్లికేషన్ పైన కనబడుతుంది, దాన్ని అప్లై చేయండి. తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే యూజర్ పాస్వర్డ్, ఇక్కడ మీ పాస్వర్డ్ ఎంటర్ చేయకూడదు, మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉండాలంటే ఇప్పుడు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటా. డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు నా రోల్ నెంబర్ ఎంటర్ చేస్తా. ఇప్పుడు పాస్పోర్ట్కి నేను ఏం చేస్తానంటే 09/08/2005 ఇలా మీరు ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. యూజర్ పాస్పోర్ట్ దగ్గర మీ దగ్గర ఏం స్పేస్ ఇవ్వకూడదు, ఫస్ట్ డేట్ ఇవ్వాలి, తర్వాత మంత్ ఇవ్వాలి, తర్వాత ఇయర్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ ఏదో మీకు క్యాప్చా కనబడుతుంది, క్యాప్చా మీద ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మీరు లాగిన్ అయితే నెక్స్ట్ మీరు పాస్పోర్ట్ని చేంజ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా రావడం జరుగుతుంది. మీరు ఈ పాస్పోర్ట్ని న్యూ పాస్పోర్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఇది మీరు ఇక్కడ JIO రోల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఇలాగే ఉంటుంది మీ రోల్ నెంబర్, ఇలాగ ఉంటుంది. తర్వాత మీరు ఓల్డ్ పాస్పోర్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కనబడుతూ ఉంటుంది. తర్వాత మీరు న్యూ పాస్పోర్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ న్యూ పాస్పోర్ట్ ఎలాగ ఉండాలంటే ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్పెషల్ లెటర్ ఉండాలి, తర్వాత స్మాల్ లెటర్ ఉండాలి, తర్వాత నెంబర్స్ ఉండాలి. అలాగా మీరు పాస్పోర్ట్ని క్రియేట్ చేసుకోవాలి. మ్యాక్సిమం 8 డిజిట్స్ ఉండేలాగా మీ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మీరు కన్ఫర్మ్ పాస్వర్డ్ చేయండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే క్యాప్చా కనబడుతుందో ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాగ ఓపెన్ అవడం జరుగుతుంది. లేకుంటే మీరు ఒకవేళ ఇక్కడ మీకు ఇట్లా ఓపెన్ కాలేదంటే మీరు ఏం చేయండి అంటే బ్యాక్ వెళ్ళి ఒకవేళ అందరికి ఓపెన్ అవుతుంది, కొంతమందికి ఓపెన్ కాదు కదా. ఓపెన్ కానప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు చూసుకోండి. మీరు కానీ పాస్పోర్ట్ కానీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందంటే మీకు అక్కడ కనబడుతుంది. మీరు కానీ చేంజ్ పాస్పోర్ట్లో కొట్టి చేంజ్ పాస్పోర్ట్ మీద క్లిక్ చేస్తే మీకు పాస్పోర్ట్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేసిన తర్వాత సింపుల్గా ఏం చేయండి అంటే ఇక్కడ మరి మీ రోల్ నెంబర్ ఎంటర్ చేయండి. రోల్ నెంబర్ అంటే మీకు
ఇప్పుడు ఏదైతే మీరు చేంజ్ పాస్పోర్ట్స్ కొట్టినారో ఆ మొబైల్ నెంబర్ ఇది కాపీ చేసుకోండి, ఏం మిస్టేక్ లేకుండా కాపీ చేసుకోండి. మీకు ఇంకో విషయం, మీకు ఇది ఇమెయిల్కి మరీ వచ్చి ఉంటుంది మీకు రోల్ నెంబర్, ఆ ఇమెయిల్కి వచ్చిన నెంబర్ని కాపీ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, పేస్ట్ చేసుకోవచ్చు, అలా మరి చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే యూజర్ పాస్పోర్ట్ దగ్గర మీరు ఏదైతే పాస్పోర్ట్ క్రియేట్ చేసినారో ఆ పాస్పోర్ట్ ఇక్కడ మీరు పెట్టాలి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కాదు, పాస్పోర్ట్ మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో పాస్పోర్ట్, ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా తర్వాత ఇక్కడ క్యాప్షన్ మీద క్లిక్ చేయండి, క్యాప్షన్ ఎంటర్ చేయండి, తర్వాత లాగిన్ అయితే మీకు అడ్మిట్ కార్డ్ వచ్చేసింది. ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్. మీరు రోల్ నెంబర్ ఇది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్, అప్లికెంట్ డీటెయిల్స్, హెల్ప్ డెస్క్, అడ్మిట్ కార్డ్. సింపుల్గా దీనిపైన అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ అడ్మిట్ కార్డ్ రావడం జరుగుతుంది. సింపుల్గా మీరు ఏం చేయండి అంటే మీకు ఎక్కడ ఎగ్జామ్ ఉంది, ఎక్కడ లేదో డీటెయిల్గా వస్తుంది. సింపుల్గా మీరు ఏదైతే ఈ అడ్మిట్ కార్డ్ ఉందో దీనిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే మీరు అడ్మిట్ కార్డ్ ఏమవుతుంది డౌన్లోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఫాలో చేసుకోండి. జై హింద్ ఫ్రెండ్స్.